జ్యోతిరావు పూలే ఆలోచన విధానం, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం. మల్లేశం గారు కంసాల బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎక్కడ భద్రాచలం సార్ ఇక్కడ ఉన్న ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం. జోహార్ మహనీయులకు, జోహార్ మహనీయులకు. అలాగే పట్టణ కార్యక్రమం నిర్వహించుకునేటువంటి ఒక మంచి అవకాశాన్ని గంధల స్టేషన్ నవ సుబ్రహ్మణ్య గారు, పట్టణాధ్యక్షుడు ప్రకాశన్న గారు, పిసిసి కోఆర్డినేటర్ వెంకట సింగ్ గారు, అట్లాగే మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప గారు, బీసీ సంఘం నాయకుడు హనుమాన్ గారు, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మహానీయుల మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం. మల్లేశం గారు కంసాల బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎక్కడ భద్రాచలం సార్ ఇక్కడ ఉన్న ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం. జోహార్ మహనీయులకు, జోహార్ మహనీయులకు. అలాగే పట్టణ కార్యక్రమం నిర్వహించుకునేటువంటి ఒక మంచి అవకాశాన్ని గంధల స్టేషన్ నవ సుబ్రహ్మణ్య గారు, పట్టణాధ్యక్షుడు ప్రకాశన్న గారు, పిసిసి కోఆర్డినేటర్ వెంకట సింగ్ గారు, అట్లాగే మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప గారు, బీసీ సంఘం నాయకుడు హనుమాన్ గారు, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మహానీయుల అక్షర జ్ఞానాన్ని పెంపొందించాలనే ఉద్దేశం కొద్దీ ఆ రోజు జ్యోతిరావు పూలే గారు, పూలే గారు ఏదైతే పరితపించారో విద్య లేనివాడు వింత పశువనే ఒక నానుడిని వారు పూర్తిగా తీసుకొని ఈ సమాజంలో అట్టడుగు వర్గాలందరికీ కూడా విద్యను అందించాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు ఇంటింటికి తిరిగి ఈ బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా మహిళలకు విద్యను నేర్పిస్తే మహిళా సాధికారత వస్తుంది. ఆ ఇంట్లో మహిళలకు ఇట్లా అక్షర జ్ఞానం వచ్చినట్టయితే ఆ కుటుంబానికి కూడా అక్షర జ్ఞానానికి నాంది పలుకుతున్న ఉద్దేశం కొద్దీ ఆ కాలంలో వాళ్ళు ఏదైతే ఒక గొప్ప ఆశయం కొద్దీ ఒక ఉద్యమాన్ని చేపట్టిండ్రు. ఆ ఉద్యమాన్ని ఇంకింతాయి వడ్డుడితాయి అన్నట్టుగా ఈ దేశమంతా కూడా ప్రతి సామాజిక వర్గానికి పెంపొందింది. మీ అందరు కూడా నేను మొదటి నుంచి ఒకటే మాట విజ్ఞప్తి చేస్తున్నాను. జ్యోతిరావు పూలే గారు మీ కులంలో పుట్టినందుకు మీరు గర్వించండి, కానీ వారు ఈ సమాజానికి సేవ చేసినప్పుడు ఈ సమాజ బిడ్డగా ఎదిగింది కాబట్టి ఆయన్ని కేవలం ఒక కులానికి కట్టడి చేయకుండా ఈ దేశానికి ఒక మహాత్ముడుగా ఆయన వెలుగొందిండు. ఆ మహాత్ముడు అనే పదాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆయన బిరుదు ఇవ్వలే. ఈ దేశంలోని ప్రజలు ఇచ్చిండ్రు. వారు చేసిన సేవకు ఆ అక్షర జ్ఞానాన్ని ఏదైతే ఈ సమాజాన్ని మేల్కొల్పాలన్న ఉద్దేశం కొద్దీ వారి అక్షర జ్ఞానాన్ని ఆ దివిటిని వెలిగించిండ్రో ఆ దివిటి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆరిపోకుండా బడుగు బలహీన వర్గాల గుండెల్లో వారి ఇళ్లలో అది ఒకరి రూపాల్లో ఇంకొకరి రూపాల్లో అది వెలిగించుకుంటూనే పోతున్నారు కాబట్టి దయచేసి వారి స్ఫూర్తిని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ దేశంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా అక్షర జ్ఞానం వచ్చే మీదుగా కేవలం విగ్రహాలు పెట్టినంత మాత్రాన సరిపోదు. ఈరోజు కూడా మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వారి ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్చినప్పుడే మనం నిజంగా కూడా జ్యోతిరావు పూలే గారి సావిత్రి గారి పూలే గారి యొక్క వారసులం అవుతాం తప్ప కేవలం విగ్రహాలు పెట్టి ఇవాళ జయంతికి వర్ధంతికి మనం పూలదండలు వేసినంత మాత్రాన వారి ఆశయాలను సాధించినట్టు కాదని చెప్పి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో మనం అందరం కూడా ఒక దృఢ నిశ్చయంతో వారు ఏదైతే ఈ దేశంలో అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకు అండగా ఇవాళ వారి ఆశయాలను తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాసిండ్రో
వీరి స్ఫూర్తితోనే రాసిండ్రు. కాబట్టి ఆ పూలే గారి యొక్క, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మనము ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఇలా అది కేవలం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకెళ్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చింది. ఈ ఏదైతే స్వేచ్ఛా స్వాతంత్రాలను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో అదే స్వేచ్ఛా స్వాతంత్రాలను ఈ సమాజంలో కూడా ఉండాలన్న ఉద్దేశం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇచ్చి అందులో హక్కులను ప్రతి పౌరునికి కూడా ఇలా పేదవాడికి పెద్దవాడికి ఒకే హక్కునిచ్చింది, అది ఓటు హక్కునిచ్చింది. కాబట్టి ఆ విధానాన్ని మనం అందరం కూడా కొనసాగించే విధంగా ముందుకు పోవాలని చెప్పి వారి ఆశయాలను ఇక కూడా ముందుకు ఎక్కడ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ముందుకు తీసే విషయంగా మనందరం కూడా ప్రయత్నం చేసినప్పుడే ఈ యొక్క విగ్రహం మనం స్థాపించినందుకు మనకు ఒక సార్థకత ఉంటుంది, పరమార్థం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఏదైతే పెద్దలు ఎప్పుడైతే అన్నారో రాము గారు, అలాగే వీళ్ళందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారు, మా మంత్రివర్యులు అందరూ ఒకటే మాట అన్నారు. ఏదైతే ఈ యొక్క వాళ్ళు ఏదైతే కోరిందో డిమాండ్ చేసిండ్రో అది వాళ్ళ డిమాండ్ కాదు, అది మన బాధ్యత. మన బాధ్యతను మనం నెరవేర్చాలి. ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా మనం ఆదర్శంగా ఉండాలి. గత ప్రభుత్వాల నియంత్రణతో గడియాల పాలనతో మనకు సంబంధం లేదు. మనం ప్రజాస్వామిక పాలన, ప్రజాపాలన వైపు మనం అడుగులేస్తున్నాం. కాబట్టి ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ఉంటాయి. ఆ హక్కును తీర్చే బాధ్యత ఉన్నదని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారం పెద్దలు ఆది శ్రీనివాస్ గారు, నేను కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ, మా నాగల సత్యన్న గారి అందరూ కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఆ విగ్రహాన్ని ఈరోజు మనం ఆవిష్కరించుకున్నాం. దీనికి జిల్లా యంత్రాంగం కానీ, మున్సిపల్ యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. విగ్రహదాతలకు ఇందులో ప్రతి ఒక్కరు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు వివక్షతను తొలగించాలని, అసమానతలు లేకుండా చూడాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో విద్య లేకపోవడం వల్ల, విద్యను అభ్యసించకపోవడం వల్ల జరుగుతున్నటువంటి వ్యక్తి చాకరిని గమనించి పేదలలో కూడా ఉన్నతమైనటువంటి చదువును, ఉన్నతమైనటువంటి విద్యా శిఖరాలకు అందించినట్టయితే ఈ సమాజంలో నా బిడ్డలు ఉన్నతమైన స్థితికి ఎదుగుతుందని చెప్పినటువంటి ఓ ముందు చూపుతో, ముందు ఆలోచనతో ఆనాడు మహాత్మా జ్యోతిరావు ఫులే గారు విద్యకున్న ప్రాముఖ్యతను గుర్తించి ఆనాడు ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా అతను చదువు చెప్పే సమయంలో అతన్ని అరెస్ట్ చేస్తూ, లేదు అతను చేసేటువంటి క్రమంలో అవమానాలు గురి చేసినా ఈరోజు ముందుకు పోయి విద్యను అందరికీ అందివ్వాలని ఒక లక్ష్యాన్ని తీసుకుని పోయినటువంటి ఆ మహానుభావుడి యొక్క విగ్రహాన్ని మనం ఈరోజు ఆవిష్కరించుకునే కార్యక్రమం. ఈ దేశంలో తన భార్యగా సావిత్రిబాయి వచ్చిన తర్వాత తనకు ఓనమాలు నేర్పి, తనకు విద్యాబుద్ధులు నేర్పి ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా గురువుగా సావిత్రిబాయిని ఈరోజు ఈ దేశానికి పరిచయం చేసి ఒక బడి పంతులమ్మగా ఈరోజు ముందుకు తీసుకొచ్చిన గనుడు ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే. సావిత్రిబాయి గారు కూడా విద్యను అందించడంలో, విద్యను అభ్యసించడానికి రావడానికి అనేక మంది పేద పిల్లలకు స్వయంగా వెళ్ళి చదువు చెప్పే క్రమంలో ఆ మహాతల్లి కూడా అనేక అవమానాలకు గురైనా వెనక్కి తగ్గకుండా ఈ ఆదర్శ దంపతులు ఆనాడే విద్యకున్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి విద్యను ఈ దేశంలో అందించినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలను ఈరోజు మనం ఆవిష్కరింపజేసుకోవడం ఆనందదాయకమైన మాట సందర్భంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఆ విగ్రహాలను చూస్తే ఒక స్ఫూర్తిని పొందడానికి తరం ప్రజలు, ఈ తరం యువత కూడా ఓ స్ఫూర్తిని, ఆ మహనీయుల విగ్రహాలను సిరిసిల్ల జిల్లా నడిబొడ్డున ఓవైపు డాక్టర్ అంబేద్కరుడు, మరోవైపు ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే. అంబేద్కర్ కూడా వారు మహాత్మా జ్యోతిరావు ఫులేను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఆనాటి మహాత్మా జ్యోతిరావు ఫులే ఆలోచనలు ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఆనాడు అంబేద్కర్ గారు కూడా మనకు రచించినటువంటి గొప్ప గ్రంథం. ఓవైపు అంబేద్కరుడు, మరోవైపు మహాత్మారావు జ్యోతిరావు ఫులేకి సంబంధించిన విగ్రహాలు ఇక్కడ ఆవిష్కరణ చేసుకోవడం ఆనందంగా ఉంది అని వాటి సందర్భంగా చెప్తూ, బాగా గుర్తు నాకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందా ఒక టెంట్ వేసుకొని ముద్రాకు సంబంధించినటువంటి బిడ్డలు అప్పుడే జిల్లాకు సంబంధించి ఎన్నికల్లో గెలుపొందినాక రామచంద్ర గారు చాలా మంది సన్మానాలు కానీ వీరందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించినప్పుడు వెళ్తే, అన్న ఈ టెంట్ కింద చేసుకుంటున్నాం ఈ మహనీయుడి
ఆ జయంతి ఉత్సవాలను ఇక్కడ మాకు విగ్రహాలను ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా వచ్చే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వరకు విగ్రహాలు ఏర్పడే బాధ్యత తీసుకుంటామని మహేందర్ రెడ్డి గారు ఆ రోజు అక్కడ మేము ఉన్నప్పుడు చెప్పిన సందర్భం. అదే రోజు ఇక్కడికి 3 మంత్రులు వస్తుండ్రు. ఈరోజు జ్యోతిరావు పూలేకి సంబంధించిన జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పని ఇక్కడ మహాత్మా గాంధీ సన్నిధిలో కార్యక్రమం నిర్వహించినప్పుడు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పని మంత్రులు కూడా కోరిన క్రమంలో పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వారు చెప్పిన క్రమం పక్కనే కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా వారు చెప్పినటువంటి సందర్భం మీరు అందరూ కూడా చూసేరు. ఈరోజు అధికార యంత్రాంగం కలెక్టర్ గారి చొరవ, ఈరోజు మున్సిపల్ అధికారి మహేందర్ రెడ్డిగా అందరి ఆలోచన ముందుకు వచ్చినప్పుడు ఎక్కడైతే బాగుంటుందంటే ఇక్కడ బాగుంటుంది అనగానే పెద్దలు నావు సత్యనారాయణ గౌడ్ గారు అధ్యక్షులుగా వారు కూడా ఒప్పుకోవడం. ఈరోజు ఇంతకుముందే రాము చెప్పినట్టుగా నిర్వాహకులు ఈరోజు తీవ్రంగా శ్రమించి కష్టపడి ఈరోజు ఓ రూపాన్ని తీసుకొని వచ్చి ఈరోజు మా చేతుల మీద కార్యక్రమాన్ని అమలు చేయడం ఆనందదాయకమైన మాట సందర్భంగా చెప్తూ ఇప్పటికీ కష్టపడదు తొలగాలని ఈ రోజుల్లో కూడా బీసీలకు సంబంధించిన కులగణన జరగాలని, ఈ దేశంలో కులగణన ఎప్పుడో జరిగింది, ఇప్పుడు జరగాలని చెప్పని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఈరోజు వివక్షత పోవాలి, ఇంకా అసమానతలు పోవాలని చెప్పని ఇప్పుడు కూడా చాలా మంది రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఆనాటి మహాత్మా జ్యోతిరావు పూలే లాగా, మార్టిన్ లూథర్ లాగా కనిపిస్తున్నాడు రాహుల్ గాంధీ అనే మాట కొన్ని రీతిలో కనిపిస్తుంది. అలాంటి వారి ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ కులగణన జరిగితే 56.37% ఉందని తేలింది. ఈ రోజు బీసీలకు సంబంధించినటువంటి లెక్క పక్కగా తేలిన తర్వాత 42% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ఈరోజు చట్టసభలో ఒక చట్టాన్ని తయారు చేసినాం. మీరందరూ కూడా చూసిండ్రు. ఈ రోజు రావాల్సిన బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇదే బీసీ బిల్లుకు సంబంధించి న్యాయ కోవిల్తోని ఢిల్లీ ప్రభుత్వంతో మాట్లాడడానికి ఒక కమిటీ మంత్రుల కమిటీ వెళ్ళింది. అందరూ వారు పోవడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం పాల్పంచుకోలేడు. ఇంతకు ముందే సర్దార్ సర్వాయి పాపన విగ్రహాన్ని కోనరావుపేట మండల కేంద్రంలో ఆవిష్కరణ చేసుకొని మీ మధ్యలోకి వచ్చేటువంటి క్రమంలో ఈరోజు 4 ప్రోగ్రాంలు పెట్టుకున్నాం. ఒకటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి నేతన్నలకు సంబంధించిన త్రిప్ట్ పథకంలో ఇంచుమించు 40 కోట్ల పైచిలుకున్న చెక్కును ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, ఆ తర్వాత ఈ ప్రాంత ప్రజలు చిరకాలంగా ఎదురు చూసినటువంటి వేముల రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకునేటువంటి సందర్భంలో వారు రావాల్సి ఉండే, ఇతర మంత్రులకు రావాల్సి ఉండే. ఈరోజు మన బీసీ బిల్లుకు సంబంధించి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చలో పాల్గొనడానికి వెళ్ళిండ్రు. ఎంతమంది పరిశ్రమలు మనం చెప్పినట్టుగా ఏర్పాటు కూడా జరుగుతుందన్నమాట. ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ మనందరూ కూడా ఆ మహనీయుడి అడుగు జాడల్లో నడుస్తూ ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందన్నమాట సందర్భంగా చెప్తూ స్వతహాగినటువంటి నేను కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి మహాత్ముల జీవిత చరిత్రలు విని వారి ఆలోచనలు పసిగట్టి వారి ఆలోచనకు అనుగుణంగా ప్రాంతంలో పనిచేస్తూ ముందుకు పోతున్నాను. ఈరోజు మనం ఒకటి గమనించాలి, మధ్య తరగతి భావాజాలం ఉన్నవాడి చేతిలో పదవులు ఉంటే మధ్య తరగతి ప్రజలందరూ కూడా దర్ది జరుగుతుంది. అది ఇప్పుడు జరుగుతుంది మన ప్రాంతంలో మాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తూ భవిష్యత్తులో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి రైతన్నలు నేతన్నలు ఇతరత్ర అన్ని సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ముందుకు సాగేటువంటి ప్రయత్నంలో మీ అందరి సహకారం ఉండాలన్నమాట సందర్భం చెప్తూ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఆదర్శ దంపతులు అందరి వారిగా మనం గౌరవిస్తూ వారి జయంతి వర్ధంతి ఉత్సవాలని కాకుండా వారి ఆలోచనను ప్రతినిత్యం కూడా తీసుకొని మన ప్రాంతంలో పేదల పక్షాన్ని నిలబడి పోరాటం చేసేటువంటి సందర్భంలో మీరందరూ కూడా ముందుకు రావాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమం కోసం కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టి ముందుకు పోతుంది. ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, 200 యూనిట్లు కాల్చుకుంటే ఇంటి కరెంటు బిల్లు మాఫీ, 500కే సిలిండర్. ఈరోజు 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులు మాఫీ చేసినాం. రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చిన సందర్భం. ఈ 18 మాసాల్లో రైతు రిలేటెడ్ గా ఖర్చు పడ్డది. కులానికి ఎవరైనా వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ కూడా రైతులే. అలాంటి రైతులకు 1,02,000 కోట్లు ఈ 20 మాసాల్లో బడ్జెట్ లో కేటాయింపు జరిగి రైతులు రాజు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్న సందర్భం. 10 ఏళ్లుగా 10 రేషన్ కార్డు రాని సందర్భం ఆనడైతే
ఈ రోజు 18 మాసాలు కాగానే ఉగాది నుంచి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు బంద్ అయినాయి. ఆ రోజు పెళ్లి కాబట్టి కోడలుగా మన ఇంటికి వచ్చిన తల్లి పేరు లేదు, ఆ తర్వాత పిల్లలు మన్మడో మనవడు వస్తే వాళ్ళ పేరు లేదు. కానీ ఈ రోజు కోడలి పేరు ఎక్కింది రేషన్ కార్డులో, మనవడు మనవడు పేరు ఎక్కుతుంది. సన్న బియ్యం సంక్షేమ కార్యక్రమం కింద పేదలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇల్లు లేని వారికి పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. గల్ఫ్ ప్యాకేజ్ కింద ఎవరైనా అక్కడ గల్ఫ్కు వెళ్ళినటువంటి అందరూ కూడా తిరిగి యోగక్షేమాలతో ఇంటికి రావాలని ప్రభుత్వం ప్రార్థిద్దాం. కానీ గల్ఫ్లో ఎవరికైనా ఏమైనా అయిందంటే అంతకు రాజశేఖర్ గారు ఉన్నవారు అప్పుడు ఎక్స్రేస్ ఇచ్చేది. ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 5 లక్షలు ఇచ్చి ఎక్స్రే ఇచ్చే కార్యక్రమం. విద్యా విధానంలో, వైద్య విధానంలో, అన్ని రంగాల్లో కూడా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇవన్నీ కూడా మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే లాంటి ఆదర్శ మూర్తులు, ఆదర్శ దంపతులు వారి ఆలోచన విధానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. అందుకే ఈ ప్రభుత్వానికి పేరు ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం, పేదల సంక్షేమం కోసం పాటుపడేటువంటి కార్యక్రమం అన్నమాట. సందర్భం చెప్తూ అన్నాడు ఇందిరమ్మ గరీబీ అట్టవర నిందలు తీసుకొచ్చింది, కూడు గూడు గుడ్డని నిందలు తీసుకొచ్చింది, పోడు భూములు పంపిణీ చేసింది, లేని వాళ్ళకి ఇంద్రమిల్లు ఇచ్చింది. అందుకే అలాంటి పాలన జరగాలని చెప్పని ఈరోజు ఇలాంటి మహనీయుల ఆలోచనకు అనుగుణంగా పాలన సాగుతా ఉంది. రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుదాం అన్నమాట. సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది